హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. శృతి అలాగే మన రవి మీనా శృతిని తీసుకొచ్చి వెడ్డింగ్ యానివర్సరీ అనేది చాలా మంచి జరిగింది. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. మనోజ్ అంటాడు, ఈ ముసలోళ్ళ డాన్స్ చూడనికేనా వచ్చింది, మేము ఆ కేక్ కట్ చేసి అక్కడ తినేసి వెళ్ళిపోతాం అంటే ఎప్పుడు నీకు తినిగోళ్ళనే అన్నయ్య అని అంటాడు అనమాట. అంటే కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత మన రోహిణి అంటది, చూసావా ఎంత టెన్షన్గా ఉన్నాడు, ఏదో అయినట్లున్నదంటే ఏమవుతాడులే అని అంటే చూడు ఒకసారి ఎలా ఉన్నాడు అని అంటది అనమాట. తర్వాత ప్రభావతి వాళ్ళ ఆయన అంటాడు, ఇప్పుడు మీకు గిట్ట వర్తిస్తుంది అనుకుంటా, ఒకవేళ మీరు సస్పెండ్ అయినప్పుడు మీ ఆవిడని డాన్స్గా పంపించింటే మీ ఆవిడ మిమ్మల్ని చూసుకునేది కదా అని అంటాడు అనమాట. ఇక్కడ డాన్స్ చేస్తుంటే నువ్వు ఇక సాడ్గా ఎందుకున్నావని మన బాలు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటారు అనమాట. అలా టెన్షన్గా ఉంటే అందరికీ డౌట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ అత్తయ్య వచ్చి ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు ఇది యానివర్సరీ కాదు ఒక ఎంక్వైరీ అవుతుంది చూడు అని అంటారు అనమాట. అంటే మళ్ళీ ఏం చేయాలన్నయ్య, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటాడు అనమాట. తర్వాత బాలుకి ఫోన్ చేస్తాడు, ఏంటి అన్నయ్య దొరికిందా అని అంటే, లేదురా ఇప్పుడే ఒక దగ్గర అడిగాము లేదని చెప్పింది, తర్వాత ఇక్కడికి వెళ్తున్నాను ఆడ వెళ్ళి అడిగేసి వస్తానంటే, మా అమ్మ డ్యాన్స్ చేస్తుందా అంటే డ్యాన్స్ చేస్తుంది అని అంటే, అరే నేను చూడకపోయినా కదా నేను ఇప్పుడే వస్తున్నాను అంటే, వద్దండి మనం వెతికినాకనే వెళ్దామంటే, నువ్వేం టెన్షన్ పడకరా నేను తీసుకొని వస్తాము, నువ్వైతే మేనేజ్ చేయి, అలా సాడ్గా ఉండకు అని చెప్తారు అనమాట. వాళ్ళు ఇంకో స్టూడియోకి వస్తారనమాట. వచ్చి అరే ఇక్కడ ఉంటేనన్నా బాగుంటుంది అని అనుకుంటుంది అనమాట. ఉంటుంది పద వెళ్ళి అడుగుదామంటే, ఇక్కడ శృతి వచ్చిందని అంటే, వచ్చింది ఇప్పుడే వెళ్ళింది, తను లాయర్తో మాట్లాడుకుంటూ వెళ్ళింది, ఏదో విడాకులదంట వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో అని అంటే, విడాకుల అంటే ఏంటి అని అంటుంది అనమాట. అంటే అయ్యో ఈ కాలంలో మనుషులు ఇంత గొడవ పడతారు, మాట్లాడకుండానే విడాకుల దగ్గరికి వెళ్తారు, అసలు ఏంటి ఇది అని అంటుంది అనమాట బాలు. అనగానే వచ్చినప్పుడు మా ఆడపిల్లలు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారండి అని అంటుంది అన్నమాట ఒక ఆమె. అనగానే సరే పద వెళ్దామని అంటారు. పిల్లగానే నాకు బాగా భయంగా ఉందండి, ఒకవేళ పిచ్చి నిర్ణయం తీసుకుంటుందేమో శృతి అని అంటే, వెతుకుతాం వెళ్ళి పట్టుకొని ఆమెకు చెప్దామని అంటే, ఏంటండి ఇట్లా గొడవ పడగానే ఇట్లా విడాకులు అంటున్నానంటే, ఈ కాలం పిల్లలు అలానే ఉంటారు, ఇంటికి పందిరి ఆడకముందే విడాకులు అని అంటారు అని అంటే, మరి నేనెందుకండి మీరు ఫుల్ తాగొచ్చినప్పుడు మీకెందుకు విడాకులు ఇయ్యారు అంటే, నీకు మంచి లాయర్ తెలియకపోవచ్చు అని అంటాడు. ఎంత బాధపడుతున్నాడో ఏంటో, ఒకవేళ దబిలం ఇలా చేసిందని తెలిస్తే ఇంకెంత బాధపడతాడో ఏమో. అవునండి ఫంక్షన్ అని నేను కొత్త చీర కొనుక్కొని వేసుకున్నాను తెలుసా. మాషి వాళ్ళు డాన్స్ చేసేసి కిందికి వచ్చేసారు అనమాట. ఏంటి కిందికి వచ్చేసారు అని అంటాడు మన రవి. అంటే అయిపోయిందిరా, అలసిపోయింది, మీ అమ్మ అలసిపోయింది, మేము గిట్ట అలసిపోయామని అంటే, ఇంకొకసేపు చేయండి అని అంటే, మన మనోజ్ అంటాడు, ఏంట్రా ఫంక్షన్ మొదలు పెట్టేసే ఏంటి డ్యాన్సులు అంటున్నావు అని అంటే, నువ్వు నోరు మూసుకో, నీకు డ్యాన్స్ వస్తే నువ్వు చేయిపో అని అంటే, నేను చేయను అమ్మ అని అంటాడు అనమాట. అయితే నువ్వు నోరు మూసుకో అని అంటాడు అనమాట. తర్వాత నాన్న నువ్వు వెళ్ళి మాట్లాడిపో అని అంటే, ఏంట్రా అని అంటే, వెళ్ళి మాట్లాడినానా అంటే వాళ్ళ నాన్న కొంచెం మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి డ్యాన్స్ చేయి వెళ్ళమ్మా అని అంటారు అనమాట. అయితే సరే అని మళ్ళీ వెళ్ళి డ్యాన్స్ చేస్తారు పాప మమ్మీ. చేసిన తర్వాత వాళ్ళ శృతి వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళ నాన్న తిడతాడు, ఏంటి డ్యాన్స్ చేసావేంటి నా పరువు తీయడానికి అంటే, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చేయడం నాకు ఇష్టం అండి, అందుకని చేసి మన రిలేటివ్ ఫంక్షనే కదండి అందుకోసమే చేశానంటే, వీళ్ళేం మన రిలేటివ్స్ కాదు, మన శృతి పెళ్లి చేసుకుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను, వాడు నా కింద పనిచేసేవాడు అని అన్నాడు అనమాట. నేనేం అనుకోవట్లేదు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుందంటే, ఏందండి అని అంటే, ఏం లేదు ఒక్కసారి రవి ముఖం చూడు ఎంత టెన్షన్ పడుతున్నాడో వాడు. వాళ్ళ అమ్మ నాన్నకు డౌట్ వస్తామంట. వాళ్ళు ఏం చేశారంటే రవిని తీసుకొని డా బాబు బయటికి వెళ్ళి మాట్లాడదామని అంటే అనమాట. అయితే చెప్తారనమాట, మా శృతికి చాలా కోపం ఎక్కువ, ఒకసారి బర్త్డేకు మంచి తీసుకురెళ్ళానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అలాగే టీచర్ మెచ్చుకోలేదని చెప్తే అప్పుడు తను బస్సులో రాకుండా నడుచుకుంటూ వచ్చింది, ఇలాంటివి చాలా ఉంటాయి, తన కోపం వస్తే అసలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరిని పట్టించుకోదు, చెప్పండి బాబు ఏమైనా చేసిందని నా కూతురు చెప్పండి ప్లీజ్ అని అంటే అనమాట. ఏం చేయలేదండి, శృతి డబ్బింగ్కి వెళ్ళింది కదా అంటే, ఫోన్ ఎందుకు రావట్లేదు, స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుందంటే, ఏమో ఆంటీ పనిలో ఉందేమో అందుకోసం అని అంటే, ఏమన్నా ఉంటే నాకు చెప్పండి అని అంటది అనమాట. తర్వాత రవి టెన్షన్ పడుతుంటే, నేను మీరు చెప్పిందే నిజమండి అని అంటది వాళ్ళ ఆవిడ. అంటే ఏమన్నా ఉంటే చెప్పాలి చూడు రవి, మేము చూసుకుంటాము అని అంటది అనమాట. చెప్పేసి వెళ్ళిపోతారు. సరే అంకుల్ ఏం లేదు ఇప్పుడు వస్తుంది, కొద్దిసేపట్లో శృతి వస్తుంది, మీరు వెయిట్ చేయండి అని అంటది అనమాట. సరే బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత మన శృతి ఏం చేస్తే లాయర్ దగ్గరికి వస్తుంది. లాయర్ దగ్గరికి రాగానే మన బాలు మీనగిట వస్తాడు. ఏంటి శృతి ఎక్కడికి వెళ్ళిపోయావు అనమాట. ఏంటి శృతి ఎక్కడికి వెళ్ళిపోయావు, మేము అన్నీ వెతికాం తెలుసా నీకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు 2 దగ్గరికి వెళ్ళాం మేము, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అంటే, ఏం లేదు మీరెందుకు వచ్చారు అని అంటే, అరే ఈరోజు ఏం డే మీకు గుర్తుందా, ఈరోజు నీ యానివర్సరీ ఉందని అంటే, నాకు అవసరం లేదు అందుకోసం మీరుకి వచ్చానని అంటది అనమాట. అసలు ఏం జరిగింది చెప్పు, ఎందుకు అంత కోపం ఉన్నావు రావు మీనా అని అంటే, అతనితో మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది కదా అంటే, వాడు నేను లేకపోతే హ్యాపీగానే ఉంటాడులే అని అంటది అనమాట. అంటే వాడు నీవు లేకపోతే చాలా కంగారు పడుతున్నాడు, రిలాక్సేషన్ల
ఎంత కంగారు పడతాడో వాడు అంత కంగారు పడుతున్నాడు, ఛార్జింగ్ పెడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు అని అంటది అనమాట బాలు. అంటే ఇప్పుడు ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు అని అంటే, ఏం లేదా నీతోని ఎత్తుకున్నాడు చిన్నపిల్లలాక, అందుకు నాకు కోపం వచ్చింది అని వాళ్ళు చెప్తారనమాట. అదేం కాదు శృతి, అలా ఏం లేదు, వాడికి ఆమె కింద పడిపోయిందంట, అప్పుడు ఎత్తుకొని అక్కడ వచ్చాడు, నువ్వేమో నీలోనే కథలు అల్లుకొని నువ్వు వెళ్ళిపోయావు, వాడు చెప్పే వరకు ఆగలేవంటే, అయ్యో అలా జరిగిందా అంటే, అవును మళ్ళీ ఆమె కింద పడినందుకు కాలు బెనికింది, అప్పుడు ఆమెకు నడవనికే రాకపోతే వాడు ఎత్తుకొని ఆమెని కేర్ టేకర్ లాగా చూసుకున్నాడు అని అంటది అనమాట. అనవసరంగా వాడిని కంగారు పడుతున్నాడు తెలుసా, నువ్వు లేక ఎంత అని అంటే వాడిని కంగారు పెట్టాలి, ఆగండి మీరు అని అంటది అనమాట. ఇంకా ఎక్కువ కంగారు పెడితే ఇక బయటికి వచ్చేసి ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా ఇక్కడ చూసారా అని అందరికి వెతుకుంటూ కూర్చుంటారు. చూడంటే వానికి అంత ప్రేమ ఉందని మీనా, చాలా ప్రేమ ఉన్నట్లుంది వానికి, పాపం రవి అని అంట. రవి తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటది. తర్వాత సరే పద వెళ్దామని అంటది. సరే నేను బట్టలు కుట్టే దగ్గర బట్టలు మర్చిపోయాను అని అంటే, ఇందాక నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు ఇంటికాడనేమో రవిని మర్చిపోయావు, కొంతసేపు ఆగితే అసలు నువ్వు యానివర్సరీ మర్చిపోతావు, నువ్వు పద ఇటుకెళ్ళి, ఫస్ట్ కారు ఉంది కదా కళ్ళు తీసుకొని వెళ్దాం పద అని రవిని అందరూ అడుగుతానమాట. మనోజ్ అడుగుతా, ఎంతసేపు రా నేను బిజినెస్ మ్యాన్ని ఇంతసేపు ఆగాను, అసలు శృతి ఏంటి అసలు వెళ్ళకుండా ఇలా ఉండొచ్చు కదా, తనకేం అవసరము, నేనే ఇంతసేపు ఆగాను కదారా అని అంటదన్నమాట. నువ్వు ఆగకపోతే వెళ్ళిపో నువ్వు అని అంటదన్నమాట. ఏంటి మనోజ్ పిలిచి అవమానిస్తున్నావు అని అంటదన్నమాట రోహిణి. అనగానే చెప్పురా ఎక్కడ పోయింది చెప్పు చెప్పు అని అంటారు. అందరు కలిసి మన రవిని ఎంటబడతారు అనమాట. చెప్పు ఎక్కడికి వెళ్ళింది, గొడవ పడ్డారా మీరు, నా కూతురు ఏం చేసావు నువ్వు అని వాళ్ళ మామయ్య అంటాడు అనమాట. ఏం చేసావు, ఎందుకు రాలేదు, ఎన్ని మాటలు అన్నావు అని అంటాడనమాట. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అప్పుడే బాలు మీన వస్తాడు. బాలు మీన రాగానే శృతి వస్తుంది అనమాట. రాగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏమో అన్నారు, మా కొడుకునేమో అన్నారు అని అంటది అనమాట. అంటే నా కొడుకు సంస్కారం, ఇప్పుడు కానీ మా బాలుకి విషయం తెలిసిందనుకో మీ ఉన్న మూతి పనులు అన్నీ రాలిపోయి అప్పుడు వెళ్తారు చూడండి అని అంటారు. రవి శృతి ఏం చేస్తారు, ఒకరికొకరు క్షమాపణ చేసుకుంటారు. చేసుకోగానే ఇప్పుడు నీకు అర్థమైందా నేను తప్పు చేయలేనని, అవును అని అంటది అనమాట. తర్వాత బాలు మీన వచ్చేసి శృతిని తీసుకెళ్ళిపోతారు వాళ్ళ అత్తయ్య, చాలా ఆలస్యమైంది పద వెళ్దామని అంటారు. తర్వాత మన రవి అంటే థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తారు. తర్వాత వదిన థ్యాంక్స్ వదిన, నువ్వు లేకపోతే నాకు సంసారం అనేది పాడవుతుంది అంటే, శృతికి నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు ఎవరితో అలా ఉంటే క్లోజ్గా ఉంటే తను అలా ఫీల్ అవుతుంది, ఇప్పటి నుంచి అన్న శృతిని మంచిగా చూసుకోనంటే చాలా మంచిగా చూసుకుంటాను వదిన అని ఏం చేస్తే తయారయ్యి వస్తాడు. తయారయ్యి రాగానే కేక్ కట్ చేస్తారనమాట. కేక్ కట్ చేయగానే అందరికీ వెయిట్ చేయించినందుకు క్షమించండి మమ్మల్ని అని అంటారు. అందుకన్నా ముందు నన్ను క్షమించండి, నేను ఎక్కువ చేశాను, డిజైనర్ అనేది డ్రెస్ అనేది సరిగా గుట్టలేదు, అందుకోసం లేట్ అయిందని శృతి అంటారనమాట. తర్వాత కేక్ అనేది కట్ చేస్తారు. కేక్ కట్ చేయగానే మన బాలు మీనకి వెళ్ళి పెడతారు ఇద్దరు వెళ్ళి. ఇక వాళ్ళ అమ్మ నాన్న కోపం వస్తుంది, ఇక్కడ ప్రభావతి కోపం వస్తుంది అనమాట. వస్తే ప్రభావతి ఏం ఫీల్ కాకు, ఆ కేక్ మొత్తం నీకే ఇస్తారులే అని అంటారు అనమాట. తర్వాత అందరికీ కేక్ పెట్టాము, నాకెందుకు పెట్టలేవురా, నేను 2 గంటలు నీకోసం వెయిట్ చేశాను నేను తెలుసానంటే, సరే అన్న తీసుకోండి కేక్ తీసుకోండి అని అంటాడు అనమాట. ఆ కేక్ మొత్తం నువ్వే తీసుకోరా అని బాలు అంటాడు అనమాట. తర్వాత మన రవి అంటాడు, శృతి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మేమిద్దరం చాలా లవ్ చేసుకున్నాము, శృతికి మాకు ఎన్ని గొడవలు వచ్చినా మేమిద్దరం సర్దిపోతాము, శృతికి చిన్నపిల్ల స్వభావం ఉంటుంది, తనకు ఎంత కోపం వచ్చినా అంత జల్దీ మర్చిపోతుంది అన్నమాట, ఏదైనా విషయాలు ఉంటే తను చాలా మంచిది అని అంటది అనమాట. అన్న తర్వాత శృతి గిట అంటది అనమాట, నేను నాకు అహంకారం కానీ గర్వం కానీ అలాగే సగస్తం కానీ అన్నీ మా అత్తయ్య మా అమ్మ నాన్న కొన్ని నాలో గిట్ట డిఫెక్ట్స్ ఉన్నాయి, నాకు ఎప్పుడైనా కోపం వస్తే అటు వెళ్ళిపోతాను, అప్పుడు వాళ్ళు మీనగానే నన్ను ఒక సరైన మార్గంలో తీసుకొస్తారు, అప్పుడు భర్తతో మంచిగా ఉండాలి, తప్పుగా అర్థం చేసుకోవద్దని వాళ్ళే నాకు సర్ది చెప్తారు మీనా బాలు అని అంటారు అనమాట. అక్కడ అందరికీ కోపం వస్తుంది అనమాట. మీనా బాలు మెచ్చుకుంటూ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, అసలు నేను మా నాన్న ఇంకా మా అమ్మ ముగ్గురమే ఉండేవాళ్ళము. జాయింట్ ఫ్యామిలీకి వెళ్తే ఎలా ఉంటానో నాకు తెలియదు, ఎలా మేనేజ్ చేస్తానో చెయ్యను అని నాకు అర్థమైంది. కానీ అప్పుడు మీనా నాకు చాలా సాయం చేసింది, మీనా చాలా విషయంలో నాకు సాయం అనేది చేసింది అని అంటది అనమాట. ఒకవేళ బాలు మీనా ఎంత ప్రేమగా ఉంటారు, వాళ్ళు అసలు చాలా బెస్ట్ కపుల్స్ అని అంటారన్నమాట. ఫస్ట్ బాలుని చూసి ఒక రౌడీ ఏంటి ఇలా ఉన్నాడు, ఆమెను మంచి చూసుకుంటాడా లేదా అని అనుకున్నాను, కానీ ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటాడు మీనని అని అంటది అనమాట. అన్న తర్వాత అందరికీ ఇలా కోపం వస్తుంది. తర్వాత అసలు వాళ్ళు బెస్ట్ కపుల్స్ అని అంటది అనమాట. తర్వాత మా ఇంట్లో టీవీ అవసరం లేదు, మా అత్తయ్యనే ఒక చాలా ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తుంటా తను అని అంటారు. అందరి గురించి చెప్తారు అనమాట. చెప్పగానే తర్వాత మా మామయ్య ఉన్నందుకే మేమందరం కలిసి ఉన్నాము, అందరినీ ఈక్వల్గా సమానంగా ప్రేమిస్తారు మా మామయ్య అని అంటారు. తర్వాత మనోజ్ అయితే నేను ఎన్ని మాటలు అన్నా అసలు ఏమన్నాడు, థ్యాంక్ యూ మనోజ్ అని అంటారు అనమాట. అవును, దున్నపోతు మీద వర్షం పడినట్లు ఎలా దొరికపోతుందో వాడు అలా దొరికపోతాడని బాలు అంటాడు. తర్వాత రోహిణి నీకు చాలా థ్యాంక్స్ రోహిణి అని అంటారు. అందరికీ థ్యాంక్స్ చెప్తారు.
థ్యాంక్స్ చెప్పిన తర్వాత రవి అంటాడు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా, నేను సింగర్ని గిట్ట పిలిచాను అని అంటాడు. అయితే పాటలో ఒక ఆయన సింగర్ వచ్చేసి పాటలు పాడతారు అనమాట. పాటలు పాడగానే ఆ పాటకి డ్యాన్స్ చేస్తారు కొందరు, అంటే ఊహించుకుంటారు అనమాట. రవి శృతి చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, అది ఊహించుకుంటారు. తర్వాత సీరియల్ అనేది అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.